పదండి ముందుకు పదండి ముందుకు. ఏంది ఈ పాట? ఏంటి ఈ డెకరేషన్? ఎక్కడికి వెళ్తాండ్రు అనే కదా. ఏం లేదండి, మన ఛానల్ చైతు మామ్స్ ఛానల్. మనం మాటండి వీడియోతోనే మనకు పాపులర్ అయిపోయామనేసి మాటండి మాత్రమే పెడుతున్నాం. కానీ చైతు మామ్స్ ఛానల్లో చైతు వీడియోస్ లేకపోతే ఎలా? అందుకని వారంలో ఒక్కటైనా చైతు మామ్ వీడియో అయితే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. అదేవిధంగా ఇది ఎక్కడిది అంటే చైతు వాళ్ళ స్కూలు యాన్యువల్ డే. వామ్మో అంటారా, ఏంది వల్ల సూపర్గా ఒక మంచి ఫంక్షన్ హాల్లో అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మనకు కూడా చైతు బాబుది స్టేజీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ కాబట్టి ఆతృతగా వెళ్ళిపోయాం. ఇక్కడ ఆల్రెడీ చిన్నపిల్లలు వచ్చేసారు. ఇందులో మన చైతు బాబులానే ఉంటాడు, కానీ చైతు బాబు కాదు. కాబట్టి చైతు బాబు వీడియో వచ్చే వరకైతే మనం కొంచెం మాట్లాడేసుకుందాం. చైతు బాబును అక్టోబర్లో బర్త్డే అయితే సెకండ్ బర్త్డే అయిపోతే నవంబర్లో అయితే వేశాను. ఎందుకు అంత తొందరగా వేశారు అంటే తెలుసు కదండి మీకు, చైతు బాబును ఇంట్లో పట్టుకునే వాళ్ళు లేక ఇద్దరం జాబ్ రీత్యా బిజీ ఉండడం వల్ల కష్టమైపోయి వేసాము. కనీసం స్కూల్కి వెళ్తేనైనా ఒక హాఫ్ డే వరకైనా మా వర్కులు మేము చేసేసుకొని హాఫ్ డే అని తీసుకొచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వేసాము. వెళ్ళినప్పుడు కొంచెం బాధపడ్డాము. వాడు ఒక 2-3 డేసే అట్లా ఏడ్చిండు అంతే. తర్వాత మంచిగా ఇప్పుడైతే సూపర్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్నూన్ 2-3 లోపు మేము మళ్ళీ ఎవరమో ఒకరం వచ్చి తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఈ స్కూల్లో చాలా బాగా యాక్టివిటీస్ చేపిస్తారు. ఎంత యాక్టివ్ అయ్యాడంటే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చాలా యాక్టివ్ అయ్యాడు. చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి, మంచిగా మాట్లాడుతున్నాడు. చూడండి వచ్చేసింది మన చైతు బాబు. ఇక్కడ హాయ్ చెప్పేంత వరకే వాడు అంత బాగున్నాడండి. ఎందుకంటే తర్వాత ఆ ఫోటో తీద్దాం, ఆ వీడియో తీద్దామని వాళ్ళ డాడీ ముందుకెళ్ళిండు. కథం చూసిండు, ఏడుపు స్టార్ట్ చేసిండు. ఆ చేసే కొంచెం డాన్స్ కూడా వాడు చేయలేదు, ఇంకా నిల్చొని చూసిండు. నార్మల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే సూపర్గా చేసిండు. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ వీడియోస్ పెట్టారు, చాలా బాగా చేశాడు. కానీ వానికి ఇట్లా జనాలను అందరిని ఒకటేసారి చూసేసరికి వాడు మింగిల్ కాలేకపోయిండు, చేయలేదు. అట్లనే కొంచెం అట్లా లైట్గా చేసుకుంటున్నాడు. వానితో కొంచెం ఇదే ప్రాబ్లం అండి, జనాలలో మింగిల్ అవ్వలేకపోతాడు, అదే ఇబ్బంది అవుతుంది. అందుకనే వాడిని ఇట్లా బయటికి తీసుకొస్తూ ఉండాలి జనాల మధ్యలోకి ఎప్పటికప్పుడు. అప్పుడైతే కొంచెం సెట్ అవుతాడేమో అని మా అభిప్రాయం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు ఉండాలి, లేదా తాత ఉండాలి, అంతే. ముగ్గురు ఇలా ఎవరో ఒకరున్నా వాడు మంచి కంఫర్ట్గా ఆడుకుంటాడు. ఎవరు లేకపోతే ఎంతమంది ఎత్తుకుందామని ట్రై చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళాడు. చాలా రేర్గా వెళ్తాడు ఎవరికో ఒక దగ్గరికి, అది కూడా ఒక కాసేపు వెళ్తాడు అంతే. ఇంకా ఎక్కువసేపు అయితే మంచిగా మేము లేకుండా ఆడుకుంటాడు అన్న ఫ్రీ అయితే లేదు. ఎంత బాగున్నాడు. మనకి ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి వేసాక ఇట్లా ఫస్ట్ స్టేజీ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వెళ్ళి మిగతా డాన్సులు నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే చైతు ఎలా రెడీ అయ్యిండు, వాడు డ్యాన్స్ చేస్తాడా చేయడా, ఎట్లా వస్తాడు, నేను ఎట్లా వీడియో తీసుకోవాలి, ఎట్లా ఫోటో తీసుకోవాలి అనుకున్నా. కానీ అసలు అంతా ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళ డాడీ వెళ్ళి అక్కడ ముందు కనబడేసరికి కథ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. డ్యాన్స్ కూడా తొందరనే అయిపోయింది, ఎందుకంటే అంత చిన్న చిన్న పిల్లలే కదా, 2 years లోపు పిల్లలు. అందుకే వాళ్ళకి కొంచెం అంత కంఫర్ట్ అనిపించలేదు. కొంచెం ఒకరిద్దరు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా చేశారు. ఇంకా చిన్నపిల్లలు అయితే చేయడానికి ట్రై చేశారు. ఇంకా ఇక్కడే మేము ఆఫ్టర్నూన్ వరకు ఉన్నామండి. లంచ్ పెట్టారు, మంచిగా లంచ్ తినేసి రిటర్న్ అయితే అయ్యాము. ఈ వీడియో ఎప్పుడు ఉంటుంది అనేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న మెమరబుల్ అయితే ఉండాలి. తర్వాత వాళ్ళు పెద్దగైన తర్వాత ఆల్రెడీ నేను అందుకోసమే చైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులో పెడుతున్నా. అమ్మాయి అప్పుడు కూడా ఫొటోస్ ఉన్నాయండి, అప్పుడు మనకు కెమెరాలు అవి ఇవి లేవు కాబట్టి పిక్స్ అన్నీ ఉన్నాయి. అంతకు మించి ఉండాలి కదా మరి, ఎందుకంటే ఇప్పుడు చైతు బాబు అప్పుడు లేవు కాబట్టి ఇప్పుడున్న వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ క్లాస్ టీచర్, మిగతా వాళ్ళు టీచర్స్ అండి. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. బచ్పన్ స్కూలు మా ఇంటి దగ్గరలోనే. చాలా అంటే చాలా వేసినప్పుడు ఏదో అనుకున్నా, అంటే వేసిన కొత్తలో, కానీ తర్వాత అనిపించింది మంచి యాక్టివిటీస్ చాలా బాగా చేపిస్తారు. రోజు మాకు అప్లోడ్ చేస్తూనే ఉంటారు వీడియోస్, అప్డేట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. ఎంత ముద్దుగా పక్కకు నిల్చున్నాడు చూడండి. మీకు వీడియో నచ్చితే చైతు కోసం అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి.